ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర వైభవం యూట్యూబ్ ఛానల్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ రహస్యాలు మరియు 3 ప్రాకారాల మహిమ. ఓం నమో వెంకటేశాయ నమః. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల నమ్మకానికి, వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన దివ్యక్షేత్రం. ఈ మహా ఆలయం క్రీస్తు పూర్వం 12వ శతాబ్దంలో సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడింది. వెయ్యేళ్ల చరిత్రను తన గోడలలో దాచుకున్న ఈ ఆలయంలో 3 ప్రాకారాలు ఉన్నాయి. మొదటి ప్రాకారం మహాప్రాకారం. శ్రీవారి దర్శనానికి మొదటి అడుగు మహాద్వార గోపురం. దీనినే పడికావలి, సింహద్వారం, ముఖద్వారం అని కూడా అంటారు. తమిళంలో పెరియ తిరువాసల్ అంటే పెద్ద వాకిలి. ఈ ద్వారం ఇరువైపులా శ్రీవారి సంపదలకు రక్షకులైన శంఖనిధి, పద్మనిధి, నవనిధుల దేవతలు మనకు దర్శనమిస్తారు. ఇక్కడే భక్తులు పాదాలు కడుక్కొని పవిత్ర మనసుతో ఆలయంలోకి ప్రవేశిస్తారు. కృష్ణదేవరాయ మండపం. మహాద్వారానికి ఆనుకొని ఉన్న ఈ మండపంలో శ్రీకృష్ణదేవరాయలు, ఆయన రాణులు, తిరుమలదేవి, చిన్నాదేవులతో కూడిన నిలువెత్తు విగ్రహాలు దర్శనమిస్తాయి. 7 సార్లు తిరుమల యాత్ర చేసి శ్రీవారికి అపార సేవలు చేసిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. రంగనాయక మండపం. 108 అడుగుల పొడవుతో శిల్పకళతో అలరారుతున్న ఈ మండపంలో నేడు వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహన సేవలు భవ్యంగా నిర్వహించబడుతున్నాయి. ఇదే మండపంలో దేశ ప్రముఖులకు శ్రీవారి ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందిస్తారు. సంపంగి ప్రాకారం. మహాప్రాకారం మరియు వెండివాకిలి మధ్యనున్న ఈ ప్రదక్షిణ మార్గానికి ఆలయ స్థలవృక్షమైన సంపంగి పేరు వచ్చింది. ఇక్కడే కళ్యాణ మండపం, ఉగ్రాణం, పూలబావి, 4 స్తంభాల మండపం వంటి ప్రధాన నిర్మాణాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారికి కళ్యాణోత్సవం జరిగే పవిత్ర స్థలం ఇదే. రెండవ ప్రాకారం వెండివాకిలి. వెండి రేకులతో మెరిసే నడిమి పడికావలి. వెండివాకిలి గుండా భక్తులు ఆనందనిలయం వైపు అడుగులు వేస్తారు. ఇక్కడే విమాన ప్రదక్షిణం. శ్రీరంగనాథుడు, వరదరాజస్వామి, వకుళాదేవి, యోగనరసింహస్వామి, మరెన్నో ఉప ఆలయాలను దర్శించవచ్చు. పోటు. ప్రధాన వంటశాల. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటశాల. ఇక్కడే పులిహోర, పొంగలి, లడ్డూ ప్రసాదం శాస్త్రోక్తంగా తయారవుతాయి. భక్తి, శుచిత్వం, నియమాలతో స్వామికి నివేదన చేయబడుతుంది. మూడవ ప్రాకారం బంగారు వాకిలి. శ్రీవారి దర్శనానికి ఏకైక ద్వారం బంగారు వాకిలి. ప్రతిరోజూ తెల్లవారుజామున ఇక్కడే సుప్రభాత సేవ పఠనం జరుగుతుంది. ఆనందనిలయం. గర్భాలయం. ఇక్కడే స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాటు. సుమారు 8 అడుగుల ఎత్తు. స్థానక మూర్తిగా భక్తుల పాపాలను హరిస్తూ వరాలిచ్చే కలియుగ దైవం. ఈ మూర్తినే ధ్రువబేరం అని కూడా అంటారు. ముక్కోటి ప్రదక్షిణం. రాములవారి మేడ చుట్టూ చేసే ఈ ప్రదక్షిణం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అత్యంత మహిమాన్వితం. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఆలయం కాదు, అది ఒక జీవంతమైన వైకుంఠం. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర వైభవం యూట్యూబ్ ఛానల్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ రహస్యాలు మరియు 3 ప్రాకారాల మహిమ. ఓం నమో వెంకటేశాయ నమః. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల నమ్మకానికి, వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన దివ్యక్షేత్రం. ఈ మహా ఆలయం క్రీస్తు పూర్వం 12వ శతాబ్దంలో సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడింది. వెయ్యేళ్ల చరిత్రను తన గోడలలో దాచుకున్న ఈ ఆలయంలో 3 ప్రాకారాలు ఉన్నాయి. మొదటి ప్రాకారం మహాప్రాకారం. శ్రీవారి దర్శనానికి మొదటి అడుగు మహాద్వార గోపురం. దీనినే పడికావలి, సింహద్వారం, ముఖద్వారం అని కూడా అంటారు. తమిళంలో పెరియ తిరువాసల్ అంటే పెద్ద వాకిలి. ఈ ద్వారం ఇరువైపులా శ్రీవారి సంపదలకు రక్షకులైన శంఖనిధి, పద్మనిధి, నవనిధుల దేవతలు మనకు దర్శనమిస్తారు. ఇక్కడే భక్తులు పాదాలు కడుక్కొని పవిత్ర మనసుతో ఆలయంలోకి ప్రవేశిస్తారు. కృష్ణదేవరాయ మండపం.
మహాద్వారానికి ఆనుకొని ఉన్న ఈ మండపంలో శ్రీకృష్ణదేవరాయలు, ఆయన రాణులు, తిరుమలదేవి, చిన్నాదేవులతో కూడిన నిలువెత్తు విగ్రహాలు దర్శనమిస్తాయి. 7 సార్లు తిరుమల యాత్ర చేసి శ్రీవారికి అపార సేవలు చేసిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. రంగనాయక మండపం 108 అడుగుల పొడవుతో శిల్పకళతో అలరారుతున్న ఈ మండపంలో నేడు వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహన సేవలు భవ్యంగా నిర్వహించబడుతున్నాయి. ఇదే మండపంలో దేశ ప్రముఖులకు శ్రీవారి ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందిస్తారు. సంపంగి ప్రాకారం, మహాప్రాకారం మరియు వెండివాకిలి మధ్యనున్న ఈ ప్రదక్షిణ మార్గానికి ఆలయ స్థలవృక్షమైన సంపంగి పేరు వచ్చింది. ఇక్కడే కళ్యాణ మండపం, ఉగ్రాణం, పూలబావి, 4 స్తంభాల మండపం వంటి ప్రధాన నిర్మాణాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారికి కళ్యాణోత్సవం జరిగే పవిత్ర స్థలం ఇదే. రెండవ ప్రాకారం వెండివాకిలి, వెండి రేకులతో మెరిసే నడిమి పడికావలి. వెండివాకిలి గుండా భక్తులు ఆనందనిలయం వైపు అడుగులు వేస్తారు. ఇక్కడే విమాన ప్రదక్షిణం, శ్రీరంగనాథుడు, వరదరాజస్వామి, వకుళాదేవి, యోగనరసింహస్వామి, మరెన్నో ఉప ఆలయాలను దర్శించవచ్చు. పోటు ప్రధాన వంటశాల, ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటశాల. ఇక్కడే పులిహోర, పొంగలి, లడ్డూ ప్రసాదం శాస్త్రోక్తంగా తయారవుతాయి. భక్తి, శుచిత్వం, నియమాలతో స్వామికి నివేదన చేయబడుతుంది. మూడవ ప్రాకారం బంగారు వాకిలి, శ్రీవారి దర్శనానికి ఏకైక ద్వారం. బంగారు వాకిలి ప్రతిరోజూ తెల్లవారుజామున ఇక్కడే సుప్రభాత సేవ పఠనం జరుగుతుంది. ఆనందనిలయం, గర్భాలయం, ఇక్కడే స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాటు. సుమారు 8 అడుగుల ఎత్తు స్థానక మూర్తిగా భక్తుల పాపాలను హరిస్తూ వరాలిచ్చే కలియుగ దైవం. ఈ మూర్తినే ధ్రువబేరం అని కూడా అంటారు. ముక్కోటి ప్రదక్షిణం, రాములవారి మేడ చుట్టూ చేసే ఈ ప్రదక్షిణం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అత్యంత మహిమాన్వితం. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఆలయం కాదు, అది ఒక జీవంతమైన వైకుంఠం. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.